హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభు దినం అండి. దేవుని మందిరానికి వెళ్ళాలండి. అవును కదండి. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు చిన్న ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రభు దినమును ఘనంగా ఆచరించడానికి ఇది ఒక మనోహరమైన దినమని, దేవుని దీవెనలు పొందుకున్నట్టు, దేవునితో సహవాసము చేయుటకు, దేవుని బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించి స్తుతించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అంచెదినాల్లో ఉన్నటువంటి దేవుని పని భారము అనిపిస్తుందట. దేవుని సేవ చేయటము నిష్ప్రయోజనము అనిపిస్తుందట. దేవుని సన్నిధి అంటే బోరు కొడుతుందంటారంట. దేవుని వాక్యం అంటే వెగటైపోతుందట. ఏమన్నా ఈ సిమ్టమ్స్ మీకేమన్నా ఉన్నాయా? ఆధ్యాత్మిక రోగానికి గురైన వాడు ఈ యొక్క విపరీతమైన పరిస్థితికి దిగజారిపోతాడండి. మీరు కనుక ఆధ్యాత్మికంగా సరిగ్గా ఉంటే, దేవుడితో సహవాసం కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని ఎరిగితే, ఆయన సన్నిధిలోని దీవెన గ్రహిస్తే, దుప్పి నీటి వాకుల కొరకు పరిగెత్తినట్టు నా ఆత్మ నీ కొరకు పరిగెడుతుందన్న భక్తుని వలె దేవుని విషయాలకు పరుగులెడతాం, ఆసక్తి కలిగి ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వెళ్ళే విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే, ప్రతి చిన్న విషయానికి మందిరం ఎగ్గొట్టేయటం, వారేయటం. ఏదొచ్చినా సరే మందిరం అనేది, దేవుని సన్నిధి అనేది ముందు పెట్టుకోవాలి అన్నది పోయి, సొంత పనులు, మనుషులతో ఫంక్షన్స్, పలకరింపులు చేసుకుంటూ దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. విసర్జనాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు కదా. అదే మందిరానికి వెళ్తాం అంటే మీకు సంతోషంగా ఉందా లేదా? దేవుని మందిరమునకు వెళ్ళిదము రండి అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు దావీదు 122వ కీర్తనలో. మందిరానికి వెళ్ళటం అంటే భారం కాదండి, అదొక పర్వదినంగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం విందుకు వెళ్ళినట్టు వెళ్ళాలి. చూడండి, ఒక విందుకు ఎలా వెళ్తారో చక్కగా ముస్తాబై పెందల కాడే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి, ఒక పెళ్లి విందుకి, ఒక బర్త్డే ఫంక్షన్కి, ఏంటంటే ఇంకేమైనా ఉన్నాయి మన దేశంలో రకరకాల గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్, వాటికి మాత్రం ఎంత ఆసక్తిగా వెళ్తామో చూడండి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడున్న ఆనందం, అక్కడున్న అది పరలోకపు విందు, అది మర్చిపోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, పరలోక రాజ్యము తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడితో దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందుకు పిలువబడిన, పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి, ఒక విందు, అది విందు ముందుగానే సిద్ధపరిచాడు. మీరు లూకా సువార్తలో కూడా చూస్తే 14వ అధ్యాయంలో, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నది, రండి అని పిలువబడిన చెప్పుటకు దాసుల్ని పంపాను. ముందు ఇన్విటేషన్ ఇచ్చాడు, తర్వాత ఒక రిమైండర్గా తన దాసుల్ని మొక్కాబుగ్గా ఇంటికి పంపించి, బేబీ వెహికల్ కూడా పంపించి రమ్మన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! రాజు మనల్ని పిలుస్తున్నాడు, విందు సిద్ధంగా ఉంది. మనం ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నప్పుడు అది పరలోకపు విందుగా గుర్తించాలండి. అందుకే కొందరు ప్రతి ఆదివారం కూడా ప్రభు బలను హోలీ కమ్యూనియన్ని పాటిస్తారు. కొందరు అక్కడ స్థలాభావాన్ని బట్టి, సమయాన్ని బట్టి నెలకు ఒకసారి పెట్టడం,
ఇవాళ చాలామందికి అలవాటు అయిపోయింది. ఆ ఒక్కరోజు మాత్రం కొందరికి ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ రాడ్. అక్కడ రొట్టె ద్రాక్షరసం కాదు, ఇది నా శరీరము అని చెప్పిన ప్రభు మాట క్రీస్తును మనకు అందిస్తున్నాడండి. ఆయన రక్తం మనకు అందుబాటులో ఉంది. ప్రతిసారి మనం దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, మన అపవిత్రతల నుంచి కడగబడుతున్నాం, అందుకెళ్తున్నాం మన మందిరాన్ని. ఆయనలో ఆనందిస్తున్నాం. బుద్ధి సిద్ధంగా ఉంది రండి అంటే రానలేకపోయారు, నిర్లక్ష్యం. ఐ కాంట్ కమ్, నేను రాలేము. పూర్వకాలం పాస్టర్ గారులు, నేను కూడా పనిచేసేవాడిని, ఇంటింటికి వెళ్ళి పిలుచుకునేవాళ్ళం మీటింగ్కి, రండి బాబు రండి బాబు రండి బాబు. ఇప్పుడు కూడా కొన్ని స్థలాల్లో దీనమైన పాస్టర్లు కొందరు ఉన్నారు, బతివిలాడుతున్నారు. ఎందుకు బతివిలాడుతున్నారు? వాళ్ళు ఏదో కానుకల కోసము, వాళ్ళకి ఏదో పని లేకనుకుంటున్నారా? మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలని దాసుల్ని పంపిస్తున్నాడు. అక్కడ పరలోకపు రాజు తండ్రి మన దేవుడు కుమారుని క్రీస్తు యొక్క బలియాగమును గురించి సిద్ధమైంది రమ్మని మనల్ని ఈరోజు సేవకుల ద్వారా మనల్ని పిలుస్తుంటే రావటం లేదండి. మళ్ళీ వెళ్ళి పిలిస్తే వాళ్ళు లక్ష్య పెట్టకపోయారంట. లక్ష్యం చేయక ఒకడు పొలమునకును మరొకడు వర్తకమునకును వెళ్ళిపోయాడు. పొలం పనులు, బిజినెస్, డ్యూటీస్, రిలేటివ్స్, రెస్ట్, నిద్రపోవటానికి ఆదివారమా చెప్పండి, సొంత పనులు చేసుకోవడానిక? ఇంకా విచిత్రంగా ఉంది. లూకాసు వార్తలో చెప్పిన మాట చూస్తే, మొదటివాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలన అన్నాడట. విందు సిద్ధంగా ఉంది రండి, మందిరానికి టైం అయింది రండి అని మళ్ళీ మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టి, మీకు లైవ్ కనెక్షన్ ఇచ్చి, మిమ్మల్ని రమ్మని మీకు రిమైండర్ పంపిస్తే ఏం చెప్తున్నారు ఇవాళ? నో, ఈవెన్ ఇఫ్ దే కమ్ ఫర్ దట్ బెనిడిక్షన్. ఈరోజు చాలామందికి అది అలవాటైపోయింది. చివరి పాట అప్పుడు వచ్చి కానికేసి ఆశీర్వాద ప్రార్థన పొందేస్తే సరిపోద్ది అనుకున్నారు. వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి. నాకు వాక్యం వినటానికి టైం లేదంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? పొలం కొన్నాడంట, దాన్ని పరీక్షించడానికి ఇప్పుడు వెళ్తున్నాడంట. అవశ్యంగా దాన్ని చూసుకోవాలంట. అది కాదండి, పొలం కానీ ఇల్లు కానీ ఏదన్నా కొనాలంటే చూసి కొంటారా, కొనుక్కొని చూస్తారా? డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని, అంత కొలతలు వేసుకొని చూసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కుంటారు. కొనుక్కున్న దాన్ని మళ్ళీ చూడటానికి వెళ్తున్నానంటే అర్థం ఏంటి? నాకు గనక ఇంత స్థలం ఉంది, ఇంత పొలం ఉంది, నేను అందులో పోయి కూర్చొని నేను ఆనందించేయాలి. సాకు, నువ్వు కొనుక్కున్న పొలం నీదే కదా, అక్కడే ఉంటుంది కదా. ఆదివారం మళ్ళీ రాదు కదా, ఇంకో 7 రోజులు ఆగాలి కదా. ఇంకొకడు ఏమన్నాడట, 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళిస్తున్నాను, నన్ను క్షమించండి అంటున్నాడు. మళ్ళీ పైగా సారీ అండి, నన్ను క్షమించండి, పాస్టర్ గారు అడిగితే మందిరానికి రాలేదేంటి బ్రదర్ అంటే, సారీ అండి క్షమించండి, నాకు చాలా పనులు ఉన్నాయండి, ఓటీలు ఉన్నాయండి, డ్యూటీలు ఉన్నాయండి. ఓవర్ టైం చేస్తూ ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారికి ఆ ఓటీ ద్వారా ఏ లాభం ఉండదు. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, అన్ని ఇస్తానన్న ప్రభు మాట వింటే దీవించబడతాం. ఎడ్లు కొనుక్కున్నాడంట, ఇప్పుడు పరీక్షించి వెళ్తున్నాడంట. అన్ని పరీక్షించే కొనుక్కుంటారు కదండి. కొనుక్కున్న దాన్ని మళ్ళీ పరీక్షిస్తానికి వెళ్తున్నానంటే ఏంటి? జస్ట్ హీ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ద అండ్ బోస్టింగ్. హీ వాస్ ఎంజాయింగ్ హిజ్ ఓన్ ప్రాపర్టీస్ చూసుకొని, ఇక ఎద్దులు చూసుకొని, ఇల్లులు చూసుకొని, పొలాలు చూసుకొని ఆనందించటం ముఖ్యమా? అయ్యో, వెండి బంగారములు సంపాదించుటకు, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఏంటంటే ఇది సమయమా? ఇది రక్షణ సమయం, ఇది ఆరాధన సమయం, ఇది ప్రభు దినం, ఇది ప్రభు సమయం అన్నది మర్చి మన సొంత పనులు చేసుకుంటాం.
మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా ఎద్దుకు రండి. ఎందుకు మందిరానికి రాలేదంటే భారాలండి, బాధలండి, దుఃఖాలండి. అందుకే రండి. మీరు దుఃఖం పోవాలంటే ప్రభు దగ్గరకు రండి. అరే నేను అనారోగ్యంగా ఉన్నాను, రాలేను చర్చికి అన్నవాడు హాస్పిటల్కి బయలుదేరేస్తాడే, లైన్లో నిలబడగలుగుతాడే, ఎంతసేపు అయినా డాక్టర్ కోసం కనిపెడతాడే. పరమ వైద్యుడు నీకు స్వస్థత ఇస్తానంటుంటే, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అంటే, నీ బాధలో, నీ బలహీనతలో నీ దేవునికి మొరపెట్టుకోవచ్చు కదా. దేవుని మందిరానికి రావచ్చు కదా. మందిరానికి తీసుకెళ్ళమని ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళకి చెప్పొచ్చు కదా. పక్షవాతంతో పడిపోయినోడు ఒకడు ఉన్నాడు. అతను వెళ్ళలేడు ప్రభు దగ్గరికి. కానీ అతను ఉన్న స్నేహితుల్ని పిలుచుకున్నాడు. నన్ను ఎట్టన్నా తీసుకెళ్ళి అక్కడ పడేయండి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడని వేడుకొని ఉంటాడు. అందుకే వాళ్ళు నలుగురు మంచంతో పాటే తెచ్చి, స్థలం లేకపోతే పైన పెంకులు ఉడదీసి కిందకు తిప్పితే ప్రభు అతన్ని చూసి నీ పాపములు బడినవి అన్నప్పుడు వెంటనే స్వస్థచిత్తుడై లేచి గంతులేశాడు. ప్రతిసారి దిగులుపుతో ఉన్నారేమో, ఆదివారం బాధలతో ఉన్నారేమో, సమస్యలతో ఉన్నారేమో, పనుల భారంతో కృంగిపోతున్నారేమో, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా రండి, దేవుని మందిరానికి రండి. ఆయన సన్నిధిలో ప్రశాంతత ఉన్నది, స్వస్థత ఉన్నది. ఆయన మాటను వింటే మనకు విడుదల దొరుకుతుంది. ఆయన మాట చొప్పున చేస్తే సంవత్సరాలు మనం చేయలేని కార్యాలు సఫలమవటం చూడగలుగుతాం. పేతురు అన్నట్టు రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలేస్తామన్నప్పుడు 2 దోణలు పట్టేంత విస్తారమైన చేపలు పట్టగలిగాడు. మీరు 36 రోజులు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన, ఉద్యోగాలు చేసిన, రిటైర్ అయ్యే వరకు మీరు ఉద్యోగం నమ్మకంగా పనులకు పోయి ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితి అయినా డ్యూటీలకు అటెండ్ అయ్యి చేసిన తర్వాత చివరికి సంపాదించింది ఏంటండి? అడగండి వాళ్ళ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు మీరు చివరిలో ఏం సంపాదించుకున్నారని. ఇంతకుముందు ఏవో కొంచెం పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత కాలం అవి కూడా ఈ ప్రైవేట్ కంపెనీలో వాళ్ళకి ఏముండదు. ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఇంతకాలం నువ్వు పడ్డ ప్రయాసంలో నీకు మిగిలింది ఏంటి అని అడిగితే అప్పు మిగిలిందని చెప్పేవాళ్ళు కొందరు. బీపీలు, షుగర్లు మిగిలాయండి మాకు, నడుము నొప్పి, మెడ నొప్పి, మా దేహం అరిగిపోయిందని చెప్పేవారు మరికొందరు. నిన్ను స్వస్థపరిచే ప్రభువు ఉన్నప్పుడు, నీవు చేయనిదంతా సఫలపరిచే దేవుడు ఉన్నప్పుడు, నువ్వు ఎందుకు ఆయన్ని పక్కన పెట్టి నువ్వు సొంత పనుల్లో పడి ఏమీ సంపాదించలేని, ఏ ఫలము అభివృద్ధి లేని స్థితిలో ఉన్నావు? ఇంకొకటి అన్నాడంటే పెళ్లి చేసుకున్నాను రాలేను అన్నాడంట. పెళ్లి చేసుకుంటే రాకూడదా? రాలేరా? భార్యను కూడా తీసుకొని రా. పెళ్లి చేసుకున్నాక భార్యతో పాటు మందిరానికి రా. అప్పుడే కదా నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, దేవుని దీవెన ఉంటుంది. పెళ్ళిడైన తర్వాత చర్చ మానేస్తారు. 2-3 సంవత్సరాలు అయిపోయి 7 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు లేరే అనేది అన్ని ప్రయత్నాలు చేసి అప్పుడు వస్తారు, ప్రార్థన చేయండి అని మందిరానికి వస్తారు. ఎందుకు? నీ వివాహమైన తర్వాత నీ భార్యతో పాటు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానము, కుమారులు అనుగ్రహించి స్వాస్థ్యము. నీ క్రమంగా మందిరంకి వచ్చేవాళ్ళు అడగక్కర్లేకుండానే గర్భఫలాలు పొందుతున్నారండి. అంతేకాదు గర్భంలో ఎదిగే శిశువులు మిస్క్యారేజ్ అవటము, మధ్యలో మళ్ళీ బలహీనతలతో జన్మించటము అలాంటివి లేకుండా చక్కటి ఆరోగ్యవంతులైన బిడ్డలకు భార్యాభర్తలు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుకున్నప్పుడు, ఉపవాస పొందులు ప్రార్థనలకు వచ్చి ప్రార్థించినప్పుడు వాళ్ళ బిడ్డల ముఖాల్లో దేవుని కళ చూడగలుగుతుంది. రండి, విందు ఆరగించండి, ఆనందించండి, దేవుడితో సమయం గడపండి, దేవుని బిడ్డలతో సమయం గడపండి. ప్రపంచంలో ఎక్కడా దొరకని సంతోషం మందిరంలో దొరుకుతుందన్నది నా జీవితంలో నేను అనుభవించానండి. మీకు హెచ్చరిస్తున్నాను, మీ మనసు బాగోపోయినా, మీకు పనుల భారం ఉన్నా, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా యేసయ్య సన్నిధికి రండి. ఆదివారం వచ్చి దేవుని సందులో మీ హృదయాలు కుమ్మరించండి. వాక్యము ద్వారా ఆదరించబడి ఆధ్యాత్మిక బలం పుంజుకోండి. క్రైస్తవులు అనే పేరుకు తగినట్టుగా బ్రతకగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నా జీవితాల్లో తండ్రి, నీ పిలుపుకు లోబడక, లోకపు పిలుపుకు, సాతాను పిలుపుకు, లోక ఆశలకు మేము లొంగిపోయి
6 దినములే కాదు 7వ దినము కూడా పొట్టకొట్టి కొరకే ప్రయాసపడేవారిగా, లోక దీవెనల కొరకే తాపత్రయపడేవారిగా ఉన్న ప్రతి విశ్వాసిని ఈ రోజున చూడయ్యా. నీ పిలుపు ఎంత ప్రేమగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచావు, పిలిపిస్తున్నావు, జ్ఞాపకం చేస్తున్నావు. ఇన్ని రీతిలుగా ఈ అంచె దినాలలో సోషల్ మీడియా ద్వారా, దైవజనుల ద్వారా, పరిస్థితుల ద్వారా మమ్మల్ని మేల్కొలుపుతున్నావయ్యా. నీ మెల్లని స్వరము వినడానికి, నీ చిత్తములో నడిచి ఫలించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించారు. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆదివారం కదండి, కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు 11 గంటలకి, అలాగే సాయంత్రం 5 గంటలకి 2 లైవ్స్ మీకు ఇస్తున్నాం. ఇట్ విల్ బి డ్యూయల్ లాంగ్వేజ్ అండ్ సమ్ టైమ్స్ 3 లాంగ్వేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మరి మీరు తప్పకుండా ఈ ఆరాధనలో కూడా మీ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత పాల్గొనాలి. అందుకే మేము లేట్గా ప్రారంభిస్తున్నాం. మీరు మీ సొంత చర్చల్లో వాక్యం వినండి, దేవుని బిడ్డలతో గడపండి. వచ్చిన తర్వాత మిగిలిన సమయం కూడా వృధాపరచుకోకుండా ప్రభు దినం అంతా కూడా దేవుని వాక్యంతో, దేవుని సన్నిధితో నింపబడండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేగాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే